హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నల్ల వ్లాగ్స్. సో ఈరోజు మనము ఉడిపి నుంచి అయితే బృహదేశ్వర్ వెళ్తా ఉన్నాము. ఓకేనా. సో ఇక్కడ దారిలో వచ్చేసి మనకు సౌపర్ణిక రివర్ అనమాట, లెఫ్ట్ సైడ్ ఇది. ఓకేనా. సో మనకి ఇక్కడ ఒక సర్ప్రైజ్ అయితే జరిగింది. సర్ప్రైజ్ ఏంటంటున్నారా, ఇది అనుకోకుండా మనకు తార్సీ బీచ్. సో తార్సీ బీచ్ ఇక్కడ ఏంద్రా అంటే స్పెషాలిటీ. ఇక్కడ మనకు నేషనల్ హైవే మధ్యలో ఉంటుంది. మనకు రైట్ సైడ్ బీచ్ అరేబియన్ సీ, లెఫ్ట్ సైడ్ సౌపర్ణిక రివర్ అనమాట. ఓకేనా. సో ఈ రోడ్ అంతా కూడా ఒక సుమారుగా కొద్దిగా డిస్టెన్స్ అయితే ట్రావెల్ అవుతుంది. ఓకేనా. సో కొద్ది దూరం ఫస్ట్ ఎంటర్ అయ్యేదాన్ని తార్సీ బీచ్ అని చెప్పేసి అంటాము. తర్వాత మారవంతే బీచ్ అని చెప్పేసి అంటారు అనమాట. ఓకేనా. సో మారవంతే బీచ్ ఇది ఫేమస్ బాగా. సో ఎందుకంటే ఇది ఏరియల్ వ్యూలో అయితే కన్నా చాలా బాగుంటుంది ఇంకా. ఓకేనా. ఏరియల్ వ్యూలో మనం ఇక్కడ చూసారంటే కన్నా రోడ్డు మొత్తం అంతా దిగుతా ఉన్నాము. వెనక నేషనల్ హైవే, ఉడిపి నుంచి బృహదేశ్వర్ పోయే రోడ్డు. సో ఇక్కడ బీచ్ అన్నమాట. చూసారంటే ఈ వాకింగ్ అంతా రాళ్ళ మీద అంతా, స్టోన్స్ మీద నడుచుకుంటూ వచ్చినాము. ఓకేనా. ఈ సీనరీ రోడ్డు పక్కన ఇది బీచ్ అంతా చాలా బాగుందన్నమాట. సో అందరూ అయితే ఖచ్చితంగా రావాల్సింది, చూడాల్సిన ప్లేసెస్ అది ఇవన్నీ. ఎవరికి? నీకా? సూపర్ సూపర్. We are enjoying a lot. ఇక్కడ చూసారంటే కన్నా మనకి రోడ్డు మీద నుంచి జస్ట్ 50 మీటర్స్ మాత్రమే ఉంది బీచ్ మధ్యలో శాండ్ మాత్రమే. మనకు ఆ రోడ్డుకి ఆ బీచ్కి మధ్యలో శాండ్ 50 మీటర్స్ అనమాట. ఓకేనా. ఇక్కడ చూసారంటే కన్నా స్టోన్స్ కూడా చాలా బాగా పెద్దగా ఉన్నాయి. ఇక్కడంతా ఎండ్రగల్ ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి స్టోన్స్ మధ్యలో కూడా. చూడండి, స్టోన్స్ చాలా పెద్దవి. ఇక్కడంతా మనం వాక్ చేసుకొని కొద్దిగా ముందు దాకా వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ చూసారంటే కన్నా ఆల్రెడీ మనకు టూర్ మీద వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ తెలుగు వాళ్ళే. వీళ్ళు అక్కడ వెహికల్స్ అయితే రోడ్డు మీద ఆగున్నాయి కదా. సో అవన్నీ మన వాళ్ళు ఇక్కడ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే అనమాట. సో ఇక్కడ వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉన్నాయి. చూసారంటే చాలా నీట్గా, శాండ్ కూడా చాలా క్లియర్గా ఉంది. చూడండి ఆ శబ్దం కానీ. సో మన వాళ్ళు అయితే అక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూసారంటే వీడియో కాల్స్ అన్నిట్లో ఇంటికి వీడియో కాల్స్ చేసి చూపిస్తున్నారు సెంటరీ మొత్తం. ఇక్కడ చూసారంటే కన్నా బాగా తెలుస్తుంది. చూడండి మొత్తం అంతా గ్రీనరీ, హైవే, బీచ్ మొత్తానికి చాలా అడ్వెంచరస్ అనమాట. ఇది అడ్వెంచరస్ అనే ఏమ్రా అంటే అసలు ఇండియాలోనే మనకి ఇది బెస్ట్ ప్లేస్. ఓకేనా. సో ఇట్లా మనకు రోడ్ సైడే, అదే దట్టు నేషనల్ హైవేకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇట్లా వాటర్ అనేది మనకైతే కనిపించదు. ఓకేనా. సో మీరు కావాలంటే ఒకసారి గూగుల్ మ్యాప్స్లో కూడా ఒకసారి చెక్ చేసి చూడండి. ఉడిపి నుంచి బృహదేశ్వర్ రోడ్డు మనము చెక్ చేసామంటే కన్నా అందులో తార్సీ అండ్ మారవంతే బీచ్. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా కూడా మనకు సైడ్ రివర్ ఉంటుంది, ఇంకొక సైడ్ సీ అయితే ఉంటుంది. అంతే. ఫ్రెండ్స్ చూసారు కదండి. సో ఇక్కడ నేషనల్ హైవే దగ్గర మనకు ఉడిపి నుంచి బృహదేశ్వర్ పోయే దారిలో మనకు మధ్యలో అయితే ఈ తార్సీ బీచ్, మారవంతి బీచ్. సార్ రెండు ఒకటే, కాకపోతే కొద్దిగా ముందు వెనక అనమాట. కొద్దిగా మనం మెయిన్ రోడ్లో హైవే నుంచి కొద్దిగా ముందుకెళ్తే మారవంతి బీచ్, అక్కడ స్పోర్ట్ ఈవెంట్స్ అన్నీ కూడా అన్నీ ఉన్నాయన్నమాట. ఓకేనా. అవి నెక్స్ట్ బీచ్ రిసార్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి అక్కడే. ఓకే. ఇదైతే మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. సో కర్ణాటకలో మనం చూడాల్సిన ప్లేస్ ఇది. మీరు చూడాలంటే కన్నా ఇది గూగుల్ మ్యాప్స్లో కూడా ఒకసారి సెర్చ్ చేసి చూడండి. ఓకే. ఉడిపి నుంచి బృహదేశ్వర్ రోడ్లో ఇది మంచి, మనకు అసలు ఇండియాలోనే కోస్టల్ డ్రైవ్ ఏరియా ఇదే అనమాట.
ఓకేనా. మనకు మెయిన్ హైవేకి, నేషనల్ హైవేకి పక్కన బీచ్ అంటే ఎక్కడా లేదనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో మన వీడియో అయితే ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాము. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఓకేనా. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. బాయ్ బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.